శ్రీశైలం జలాశయం నిండు కుండను తలపిస్తోంది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. కాసేపట్లో ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్రీశైలం ప్రాజెక్టు దాదాపు నిండిపోయింది. శ్రీశైలం నిండు కుండలా మారింది. ప్రస్తుతం మనం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఉన్నాము. మనం చూడొచ్చు శ్రీశైలం ఏ విధంగా జలకళను సంతరించుకుందో మనం చూడొచ్చు. జూన్ మాసంలోనే శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లోస్ రావడం ప్రారంభమైంది. ప్రస్తుతం జూలై మొదటి వారంలోనే దాదాపు నిండిపోవడంతో శ్రీశైలం గేట్లను ఎత్తడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా గంగమ్మకు హారతి ఇవ్వనున్నారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం శ్రీశైలం గేట్లు ఎత్తడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీశైలం చేరుకోనున్నారు. శ్రీశైలం చేరుకున్న తర్వాత భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు వచ్చి ఇక్కడే ప్రత్యేక పూజలు చేసిన తర్వాత మనం చూడొచ్చు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక పూజలు చేసిన తర్వాత రైతులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు గేట్లు ఎత్తడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మరికొద్దిసేపట్లోనే కన్నుల పండుగగా ఇది ఒక గొప్ప ఫెస్టివల్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి కూడా మరికొద్దిసేపట్లో రావడానికి మరికొద్దిసేపట్లోనే సున్నిపేటకు చేరుకుంటారు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సున్నిపేటలో సీఎం రైతులతో మాట్లాడనున్నారు. రైతులతో కొద్దిసేపు ముచ్చటించనున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకోనున్నారు. దీనికి ముందు శ్రీశైలం ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద వస్తుంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు, ఇప్పటికే 882 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. ఇప్పటికీ దాదాపు 196 టీఎంసీలకు పైగా శ్రీశైలం ప్రాజెక్టులో నీరు నిల్వ ఉంది. కుడిగట్టు ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా దాదాపు 70,000 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం పోతిరెడ్డిపాడు ద్వారా 15,000 క్యూసెక్కులు పోతిరెడ్డిపాడు ద్వారా గేట్లు ఎత్తారు. పోతిరెడ్డిపాడు ద్వారా కూడా 15,000 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మొత్తానికి శ్రీశైలం ప్రాజెక్టు నిండడం అనేది ఒక గొప్ప పండుగ. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టు చాలా బహుళార్థ సాధక ప్రాజెక్టు. దీన్ని ఆధునిక దేవాలయం అంటారు. ఈ ఆధునిక దేవాలయం నిండిందంటే ఎన్నో విధాలుగా ఇటు విద్యుత్ ఉత్పత్తికి కానీ అటు రైతులకు కానీ రాయలసీమలోని ఎన్నో ప్రాజెక్టులకు ఈ శ్రీశైలం ప్రాజెక్టే ఆధారం. హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కూడా నీటిని విడుదల చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కూడా నీటిని విడుదల చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు ఇటు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా చాలా ప్రాజెక్టులకు అవుకు ప్రాజెక్టు కానీ గండికోటకు కానీ ఈ అన్ని ప్రాజెక్టులు నింపడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండిందంటే ఇటు రైతుల్లో కానీ అటు అధికారులు కానీ ఇటు ప్రభుత్వానికి కానీ ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. కొన్ని లక్షల మందికి తాగునీరు, కొన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు నిండడం అనేది అది కూడా గతేడాది కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గతేడాది జూలై నెలలోనే శ్రీశైలం నిండిపోయింది. జూలై 30వ తేదీ శ్రీశైలం గేట్లు ఎత్తారు. ఇప్పుడు జూన్లోనే నీరు రావడం ప్రారంభమైంది. జూలై మొదటి వారంలోనే అంటే ఇవాళ గేట్లు ఎత్తనున్నారు. దాదాపు 3 వారాల ముందే ఈ ఏడాది శ్రీశైలం నిండిపోవడం అనేది ఎంతో సంతోషకరమైన విషయం. ఈ శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ గేట్లు ఎత్తనున్నారు. ఈ గేట్లు ఎత్తడాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించాలని చెప్పి అధికారులు భావిస్తున్నారు. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీశైలం వేద పండితులు ఇక్కడికి వస్తున్నారు. శ్రీశైలం వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పూజల్లో పాల్గొంటారు. గంగా హారతి ఇవ్వనున్నారు. ముఖ్యమంత్రి గంగా హారతి ఇచ్చిన తర్వాత గేట్లు ఎత్తడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఎగువ నుంచి ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున వరద కంటిన్యూ అవుతుంది. జూరాల ప్రాజెక్టు నుంచి దాదాపు 1,20,000 క్యూసెక్కులు జూరాల ప్రాజెక్టు నుంచి వస్తుంది. సుంకేసుల జలాశయం నుంచి దాదాపు 60,000 క్యూసెక్కులు వస్తుంది. దాదాపు 1,70,000 క్యూసెక్కులకు పైగా శ్రీశైలం ప్రాజెక్టుకి ఇన్ఫ్లోస్ ఉన్నాయి. అవుట్ఫ్లోస్ కూడా దాదాపు 70,000కు పైగా అవుట్ఫ్లోస్ ఉన్నాయి. మొత్తానికైతే 1,00,000 క్యూసెక్కులు శ్రీశైలం ప్రాజెక్టులో చేరుతోంది. కాబట్టి ఈ ఇంత మొత్తంలో రావడం అనేది కూడా ఎంతో శుభసూచకం, ఎంతో సంతోషించదగ్గ విషయం. ఒక పండగ వాతావరణం శ్రీశైలం మనం చూడొచ్చు ఎంత నిండుకుండలాగా మారిందో. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. మరికొద్దిసేపట్లోనే గేట్లు ఎత్తడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తానికైతే శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తే కార్యక్రమాన్ని నేను కూడా వస్తానని చెప్పి ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, దానికి అధికారులు కూడా ఎంతో సంతోషించడం,
ఆయన చేతుల మీదుగానే గేట్లు ఎత్తించడానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఆయనతో పాటు రైతులతో కలిసి గేట్లు ఎత్తితే బాగుంటుందని చెప్పి సీఎం గారు చెప్పినట్లుగా తెలుస్తుంది. అందుకోసమే రైతులతో కలిసి సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరికొద్ది సేపట్లో గేట్లు ఎత్తనున్నారు. దీనికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇది ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో షా మీటివ్ను శ్రీశైలం. ఓవర్ టు స్టూడియో.